గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్. ఈరోజు 10వ తరగతి మొదటి పాఠంలోని రెండో అంశంగా కిరణ రేఖా చిత్రాలు, గోళాకార దర్పణమైన పుటాకార దర్పణంలో కిరణ రేఖా చిత్రాలు ఎలా గీయాలి అనే ముఖ్యమైన 3 అంశాల గురించి ఈరోజు చర్చిద్దాం. ఈ 3 అంశాలు మీరు గమనించినట్టయితే పుటాకార దర్పణాల ముందు మనం పెట్టిన ఏ వస్తువునైనా కూడా దాని యొక్క ప్రతిబింబం యొక్క కిరణ రేఖా చిత్రాలను మనం సులభంగా గీయవచ్చు. అందులో అత్యంత ముఖ్యమైన 3 అంశాలు పతన కిరణము, పరావర్తన కిరణము, పతన అభిలంబ కిరణ రేఖా చిత్రం. ఈ 3 అంశాలు మీకు తెలిసినట్టయితే సులభంగా ఏ ప్రతిబింబాన్నినైనా ఏ వస్తువు ముందు పెట్టినా వాటికి కిరణ రేఖా చిత్రాల ద్వారా మనం సులభంగా ఆ ప్రతిబింబాన్ని గుర్తించవచ్చు. అందులో అత్యంత ముఖ్యమైనది చెప్పే ముందు ఫస్ట్ పుటాకార దర్పణం ఏంటి, ప్రధాన అక్షం ఎక్కడి నుంచి పోతుంది, అది గీసిన తర్వాత కాంతి కిరణము పరావర్తనం చెందినప్పుడు పుటాకార దర్పణం పైన అది ఎలా పరావర్తనం జరుగుతుంది అనే అంశాన్ని గమనిద్దాం. ఇది గోళాకార దర్పణంలో కొంత భాగం, ఇది కొంత పూత పూయబడిన భాగం అనుకున్నట్టయితే పరావర్తన తలం అంతర్భాగంగా ఉంటుంది. దీన్ని మనం పుటాకార దర్పణము అంటారు. ఈ పుటాకార దర్పణంలో ఈ బిందువు వద్ద మనం పుటాకార దర్పణం యొక్క ధ్రువము అనుకున్నట్టయితే దీని యొక్క వక్రతా కేంద్రం ఇక్కడ ఉంటుంది. ఈ వక్రతా కేంద్రాన్ని సిగా గమనించవచ్చు, గుర్తించాలి. ఈ సిపి గుండా పోయే రేఖ ఇది ప్రధాన అక్షంగా తీసుకుంటాం. దీన్నే ప్రిన్సిపల్ యాక్సిస్ ఎక్స్ అంటాం, ప్రధాన అక్షంగా చూపెట్టవచ్చు. ఇది పుటాకార దర్పణము, ప్రధాన అక్షము, ఇది వక్రతా కేంద్రము, ఇక్కడ ధ్రువం. మధ్య బిందువుని ఎఫ్గా గుర్తిస్తే ఇది ప్రధాన నాభిగా గుర్తించాలి. ఇప్పుడు ఏదైనా ఒక అనంత దూరంలో వస్తువు పెట్టినప్పుడు ఆ కాంతి కిరణాలు సమాంతరంగా ప్రయాణిస్తాయి. ఆ కాంతి కిరణాలు సమానంగా ప్రయాణించినప్పుడు ఈ వక్రతలం మీద పడ్డప్పుడు అవి ఏ విధంగా పరావర్తనం జరుగుతుంది అనే అంశాన్ని మనం ఇక్కడ గమనిస్తాం. నంబర్ 1 మొదటిది ప్రధాన అక్షానికి సమాంతరంగా. ఇది అంటే ప్రధాన అక్షానికి సమాంతరంగా ఏదైనా పతన కిరణం ప్రయాణించినప్పుడు అవి ఏ విధంగా పరావర్తనం జరుగుతుంది. ఇక్కడ గమనించండి, ఒక ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణగా తీసుకున్నాను. ఇది ఒక పతన కిరణం, దాన్ని ఆరో మార్గం చూపెడుతున్నాను. అది ఒక ఏ అనే బిందువు వద్ద పతనమైంది, దీన్ని పతన బిందువు అంటాం. ఇది పరావర్తన తలం, దీన్ని పుటాకార దర్పణం అంటాం. ఎప్పుడైతే కాంతి కిరణం ప్రధాన అక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తుందో అది ఖచ్చితంగా ఎఫ్ గుండా ప్రయాణిస్తుంది. అంటే ఈ పుటాకార దర్పణం యొక్క ప్రధాన నాభి ఎఫ్ గుండా పరావర్తనం చెందుతుంది. ఇది అత్యంత ఫస్ట్ ముఖ్యమైన నియమం. అంటే ఏ కాంతి కిరణమైనా సమాంతరంగా ప్రయాణించినప్పుడు అది ఖచ్చితంగా పరావర్తనం అనేది ఎఫ్ గుండానే పోతుంది. పరావర్తన కిరణం ఎఫ్ గుండానే పోతుంది. ఉదాహరణ ఇది ఒక కిరణం అనుకుంటే ఇంకో కిరణాన్ని తీసుకుందాం, ఇష్టం. ఇది రెండవది. దీన్ని కూడా పతన కిరణం ఇక్కడ అనుకుంటే, ఇది బి అనుకుంటే అది పరావర్తనం ఎఫ్ ద్వారానే పోతుంది. ఇక్కడ ఒకటి తీసుకున్నాం, అది కూడా ఎఫ్ ద్వారానే పోతుంది. ఇక్కడ ఒకటి తీసుకున్నాం, ఇక్కడ కూడా ఎఫ్ ద్వారానే పోతుంది. మీరు గమనించండి, పై తలంనే కాదు సార్, ఇక్కడ కింది తలాన్ని కూడా విద్యార్థులు గమనించాలి. ఇక్కడ ఏదైనా పతన కిరణము ఈ ప్రధాన అక్షానికి సమాంతరంగా ప్రయాణించినప్పుడు ఖచ్చితంగా పరావర్తనం అనేది ఎఫ్ గుండానే పోతుంది. ఇది మొదటి నియమము. అంటే ఏ కాంతి కిరణమైనా పుటాకార దర్పణం పైన సమాంతరంగా ప్రధాన అక్షానికి ప్రయాణించినప్పుడు అది పరావర్తనం అనేది ఎఫ్ గుండా జరుగుతుంది. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్ గమనిద్దాం. అయితే ఇందులో ఏదైతే ఇక్కడ ఉదాహరణ తీసుకుందాం. ఎప్పుడైతే మీరు ఒకటే కాంతి కిరణాన్ని గీస్తాం మళ్ళీ, అప్పుడు మీకు ఇంకోటి అభిలంబం అనేది ఏందనేది మీరు గమనించవచ్చు. ఇది ఒక కాంతి కిరణం సమాంతరంగా ప్రయాణిస్తుంది, ఇది సి, ఇక్కడ ఎఫ్ అనుకుంటే
ఈ పరావర్తనం అనేది ఎఫ్ ద్వారా జరుగుతుంది. ఈ పతన కోణము పరావర్తన కోణం ఎట్లా మనం ఐడెంటిఫై చేయాలి అంటే గుర్తించాలి అంటే ఈ మధ్య బిందువు గుండా పోయేది అభిలంబ రేఖ, అది సి గుండానే పోతుంది. అంటే ఇది పతన కోణము, ఇది పరావర్తన కోణం అనుకుంటే ఇది అభిలంబ రేఖ లేదా పతన బిందువు నుంచి అభిలంబ రేఖని సి ద్వారా పోయేటట్టు మనం గీయాలి. దీనికి ఇది కావాల్సిన అభిలంబ రేఖగా మనం గమనించవచ్చు. రెండో అంశము, రెండో కాంతి కిరణాన్ని ఎట్లా గుర్తించాలి అనేది మీరు గమనించినట్టయితే అత్యంత ముఖ్యమైనది రెండో పాయింట్. సేమ్ మళ్ళీ ఒక ఆకారం దర్పణము, ఇక్కడ ప్రధాన అక్షము, ఇది పి, ఇక్కడ సి, ఇది ఎఫ్ అనుకుంటే ఏదైనా కాంతి కిరణం ఎఫ్ ద్వారానే ప్రయాణిస్తుంది అనుకుందాము. ఇది పతన కిరణము ఎక్కడి నుంచి పోతుంది? ఎఫ్ నుంచి పోతుంది. అప్పుడు పరావర్తనం అనేది ప్రధాన అక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తుంది. ఇది రెండో నియమం. ఏదైనా కాంతి కిరణం ఎఫ్ గుండా ప్రయాణిస్తే పతన కిరణం అది పరావర్తన తలం గుండా పరావర్తనం చెంది అది ప్రధాన అక్షానికి సమాంతరంగా పరావర్తనం జరుగుతుంది. దీని యొక్క అభిలంబం మధ్యలో సిగా కనిపిస్తుంది. కాబట్టి పతన కోణము పరావర్తన కోణము సమానంగా ఉంటాయి. ఇది రెండో నియమం. ఇక పోతే మూడో నియమము, కిరణ రేఖ చిత్రాన్ని మనం గమనించినట్టయితే సేమ్ ఫిగర్ని ఒకసారి తీసుకుందాం. ఇంకో కాంతి కిరణాన్ని మనం గీద్దాం. ఆ కాంతి కిరణం ఏది అంటే ఈ సి గుండా పోయేది. సి అనేది అభిలంబ రేఖగా గమనించవచ్చు. ఏదైనా పతన కాంతి కిరణం ప్రధాన అక్షం గుండా పోతే ఎలా పరావర్తనం జరుగుతుంది అంటే అదే దిశలో పరావర్తనం జరుగుతుంది. ఇది పతన కిరణం అనుకుంటే ఇది ఎఫ్, మళ్ళీ ఇదే దిశలో పరావర్తనం జరుగుతుంది. ఇది ఒక అంశంగా చెప్పచ్చు. లేదా మనం సి గుండా ప్రయాణించే ఏదైనా గమనించాలి. ఇది కూడా అంటే ఏ లంబమే అభిలంబం సి గుండానే ప్రయాణిస్తుంది. ఏదైనా పతన కిరణం సి గుండా ప్రయాణించి పరావర్తన తలం మీద పడ్డప్పుడు ఆ రేఖ ఏ విధంగా పరావర్తనం జరుగుతుంది అంటే అదే దిశలో పరావర్తనం జరుగుతుంది. ఇది గమనించవలసిన విషయం. అంటే ఇక్కడ ఏదైనా కాంతి కిరణం సి గుండా అంటే వక్రతా కేంద్రం ద్వారా ప్రయాణించినప్పుడు అది తల మీద పడ్డప్పుడు అదే దిశలో వ్యతిరేక దిశలో మళ్ళీ పరావర్తనం జరుగుతుంది. ఈ మూడు నియమాలు మీరు ప్రాక్టీస్ చేయగలిగితే రాబోయే పాఠంలో కిరణ రేఖ చిత్రాలని సులభంగా గీయవచ్చు. ఇవి మూడు కలిపి మళ్ళీ ఒకసారి నేను గీస్తాను, మీరు గమనించండి. తర్వాత మీరు ప్రాక్టీస్ చేయండి. మూడు అంశాలని మీరు మళ్ళీ ఒకసారి గమనించినట్టయితే ఇక్కడ సి, ఇక్కడ ఎఫ్ని గమనించినట్టయితే ఒక కాంతి కిరణం పరావర్తనం ఎఫ్ గుండా ప్రయాణించాలి. ఫస్ట్ కేస్, ఇది మొదటి నియమం. రెండో నియమం, ఏదైనా కాంతి కిరణం ఎఫ్ ద్వారా ప్రయాణిస్తే అది సమాంతరంగా ప్రయాణం. రెండోది. మూడోది, ఏదైనా కాంతి కిరణం సి ద్వారా ప్రయాణిస్తే మళ్ళీ అదే దిశలో తిరిగి ప్రయాణిస్తుంది. ఇది మూడోది. ఈరోజు మనం మూడు అంశాల గురించి నేర్చుకున్నాం. ఒకటి, ప్రధాన అక్షానికి పతన కిరణం సమాంతరంగా ప్రయాణించినప్పుడు అది ఎఫ్ గుండా పోతుంది. రెండో అంశము, ఏదైనా పతన కిరణం ఎఫ్ ద్వారా పోతున్నప్పుడు లేదా ప్రధాన నాభి గుండా పోతున్నప్పుడు అది ప్రధాన అక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తుంది. మూడో అంశము, ఏదైనా పతన కిరణము వక్రతా కేంద్రం సి గుండా ప్రయాణిస్తే అది మరి తిరిగి అదే తలంలో వ్యతిరేక దిశలో పరావర్తనం జరుగుతుంది. ఈ మూడు అంశాలు మీరు నేర్చుకోగలిగితే రాబోయే కిరణ రేఖ చిత్రాన్ని సులభంగా గీయవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ సాదత్ అలీ, భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయుడు, ZPHS ధర్మాజ్పేట్. థ్యాంక్ యూ వెరీ మచ్.